సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ దగాపాలన చేస్తుందని విమర్శించారు. రిలీజ్ చేయలేదు, అమలు చేయలేదు. ఉదాహరణకు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తే ఆ నిర్మాణం ఆగిపోయినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. కోట్లాది రూపాయలు గత ప్రభుత్వం మంజూరు చేసి కొన్ని పనులకు శంకుస్థాపన చేసి ఉంటే వాటికి నిధులు విడుదల చేయకుండా ఏ ఒక్క పనిని ప్రారంభించకుండా ఉన్నందుకు మీరు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ విజయోత్సవాలు? మీరు చేసిన అన్నీ కూడా వైఫల్యాలు. మీరు అందించింది ప్రజలకు దగా పాలన, మోసపూరితమైన పాలన, అవినీతి పాలన. ఇలాంటి పాలనలో విజయోత్సవాలు కాదు కదా, ప్రజలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేయాలి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏ ఒక్క పథకాన్ని అమలు చేయనటువంటి మీరు విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు అందించలేదు. ఇకపోతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గురుకుల పాఠశాలల్లో 48 మంది ఆత్మహత్యలు చేసుకొని ప్రతిరోజు